హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే, ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి 2025లో ఈపీఎఫ్ఓ 3.0 అనే పేరుతో కొత్తగా సవరణ అయితే చేస్తూ వచ్చింది. ఇక సవరణ గురించి నేను 3 మార్పులు అయితే జరగడం అయితే జరిగింది. వాటి గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఈ యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఏంటంటే, ఈ యొక్క 3.0 అనే పేరుతో అయితే మనకు ఈ సవరణలు చేశారు. ఈ కార్యక్రమం 3 ముఖ్యమైన మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది మీరు చూసుకున్నట్లయితే మనకు ఈపీఎఫ్ఓ ఇక మీదట మనం ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఈపీఎఫ్ఓ సబ్జెక్టు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఏటీఎం నుండి నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనకైతే మే లేదా జూన్లో అయితే 2025లో నుండి అమల్లోకి రానుంది. దీనివల్ల మనకు 7 నుంచి 10 రోజులు వెయిట్ చేసే ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈపీఎఫ్ కార్యాలయంకు వెళ్లకుండానే మనం తక్షణమే డబ్బులు పొందవచ్చు. అత్యవసర సమయాల్లో కూడా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకేంటంటే సులభమైన మరియు వేగవంతమైన విత్డ్రాల్ కూడా ప్రక్రియ ఈపీఎఫ్ 3.0లో ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రాల్ ప్రక్రియను సరళించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆటోమేషన్ చేయడం ద్వారా క్లెయిమ్లను మనకైతే వేగవంతంగా పరిష్కరిస్తారు మరియు తిరస్కరించే అంటే మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్సులు అయితే చాలా తక్కువ ఉంటాయి. అలాగే 2023లో 3 క్లెయిముల కంటే ఎక్కువ మనమైతే ఒక క్లెయిమ్ అయితే తిరస్కరిస్తారు. మనం 3 క్లెయిములు పెట్టుకుంటే మనకు ఒక క్లెయిమ్ అనేది తిరస్కరించడం అయితే జరుగుతుండేది. ఇకపై అలా జరగదు. అలాగే ఎక్కువ పేపర్ వర్క్ కూడా మనకైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం కంపెనీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన కంపెనీకి కాంటాక్ట్ అవ్వకుండానే మన డబ్బులను అయితే మనమైతే ఈ యొక్క ఏటీఎం ద్వారా మనమైతే తీసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇది మనకు బ్యాంకు లాగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఈపీఎఫ్ 3.0 అనేది ఈ యొక్క ఈపీఎఫ్ 3.0 అనేది మనకు బ్యాంక్ సేవ ఎలా నిర్వహిస్తారో మనం డబ్బులు అకౌంట్ తీయడము, అలాగే మన యూఏఎన్ నెంబర్ని ఉపయోగించి మనకి ఈ లావాదేవీలు అనేటివి సులభవంతంగా చేయడానికి అయితే జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వ కార్యాలయాలకి అలాంటి ఈపీఎఫ్ ఆఫీసులకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఏమన్నా ఉన్నా కూడా మనకేంటంటే భవిష్యత్తులో ఈ యొక్క వ్యాలెట్లను యూపీఐకి కూడా లింక్ చేసే అవకాశం కూడా ఉందని మనకైతే ఈ యొక్క న్యూస్ల ద్వారా తెలవడం అయితే జరుగుతుంది. ఈ మార్పులు ఈపీఎఫ్ ఆధునికించడానికి, పారదర్శకతను పెంపొందించడానికి మరియు భారతదేశం 70 మిలియన్ పైగా జీవితం పెంపించే కార్మికులకు అయితే మనకైతే ఈ యొక్క ప్రక్రియని సులభవంతంగా చేయడానికి అయితే మనకైతే ఈ ఈపీఎఫ్ 3.0 అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మనము ఇలా ఈజీగా అయితే మనమైతే మనీని మన డబ్బు మనకు సొంతంగా ఉన్నట్టుగా ఈ యొక్క న్యూస్లో చెప్పడం అయితే జరిగింది. మనమే సొంతంగా తీసుకుని మన డబ్బుకు ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మన డబ్బు మనమే తీసుకోవచ్చు అన్నట్టుగా మనకు న్యూస్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.